నమస్తే ఫ్రెండ్స్, ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ స్వప్న వ్లాగ్స్. పెరుగు లేకుండా చికెన్ బిర్యానీ ఎప్పుడైనా ట్రై చేశారా? ట్రై చేయకుండా నా స్టైల్లో ట్రై చేయండి. ఇప్పుడు దావత్ బాస్మతి రైస్ని తీసుకున్నాను. చాలా పొడిగా పొడవుగా చాలా టేస్టీగా రెస్టారెంట్ తిన్న ఫీలింగ్ అనేది మనకు కలుగుతుంది. ట్రై చేయండి ఒకసారి నా స్టైల్. నేను దావత్ బాస్మతి రైస్ని కేజీ ప్యాకెట్ని చూపిస్తున్నాను. ప్యాకెట్ అనేది ఓపెన్ చేసి ఒక గిన్నెలోకి ఇలా వేసుకున్న తర్వాత ఒక నీటితో 2-3 సార్లు నీటితో కడిగి నీళ్ళను వంచేసి మళ్ళీ మంచి నీళ్ళని పోసి ఒక 2-3 గంటలు, మీకు టైం ఉంటే 2 గంటల సేపైనా, మీకు టైం లేకుంటే ఒక 30 నిమిషాల పాటైనా నానబెట్టి పక్కన పెట్టాలి. ఎందుకంటే మనం తీసుకున్న బాస్మతి రైస్ అయినా సోనా మసూరి రైస్ అయినా కానీ నానబెడితే చాలా టేస్టీగా, చాలా పొడవుగా, చాలా పొడిగా చాలా టేస్టీగా ఉంటుంది. ట్రై చేయండి. ఏ బియ్యంతో తీసుకున్నా కానీ ఇలా ట్రై చేయొచ్చు. ఒక 2-3 సార్లు నీళ్ళని వంచేసి మంచి నీళ్ళని పోసి పెట్టాలి. మనం బాస్మతి రైస్ అనేది కేజీ బియ్యం తీసుకున్నాం కాబట్టి కేజీకి 2 కిలోల అంటే మీరు ఒకవేళ ఒక గిన్నెతో కానీ దేంతో అయినా ముందుగా కొలుచుకొని, మీకు సరిగా కొలతలు అనేది తెలియకపోతే ఒక గ్లాసు బియ్యానికి 2 గ్లాసుల నీళ్ళు అనేది కరెక్ట్గా సరిపోతుంది. సోనా మసూరి రైస్ అయినా కానీ ఒక గ్లాస్ బియ్యానికి 2 గ్లాసులు నీళ్ళు సరిపోతాయి. కాబట్టి ఈ బాస్మతి రైస్ అనేది మనం బిర్యానీ చేస్తున్నాం కాబట్టి 1కి 2 కాదు 4 గ్లాసుల నీళ్ళు పోయాలి. ఒక గ్లాస్ బియ్యం తీసుకుంటే 4 గ్లాసుల నీళ్ళు పోసి ఒక గిన్నెలోకి వెడల్పాటి గిన్నెలో వేసుకొని పక్కన నానబెట్టి పక్కన పెట్టుకోవాలి. కేజీ చికెన్ని తీసుకున్నాను. కొద్దిగా చికెన్ని పక్కన బోన్స్ అనేది పక్కన తీసి పెట్టాను. కొద్దిగా ఒక 1/2 కేజీ బోన్స్ ఉన్నది పక్కన తీసి పెట్టాను. మిగతా సగం మెత్తగా ఉన్న భాగాలు అనేది ఒక సపరేట్గా మనం ఒక గిన్నెలోకి తీసుకొని నీళ్ళను వంచేసి నీళ్ళతో కడిగి పక్కన పెట్టుకోవాలి. తర్వాత చికెన్లోకి ఒక అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక స్పూన్ పసుపు కూడా వేసి ఉప్పు కారం తగినంత వేసుకోవాలి. వేసుకున్న తర్వాత దానిలోకి ఒక స్పూన్ నూనె కూడా వేసుకోవాలి. ధనియాల పొడి, సాజీరా, యాలకులు, దాల్చిన చెక్క, లవంగాలు కొద్దిగా మీరు తినే కారాన్ని బట్టి, మీరు తినే ఘాటుని బట్టి వేసుకొని మిక్సీ జార్లో వేసుకొని ఇలా పొడి చేసి పక్కన పెట్టుకోవాలి. బగారా మసాలా అనేది బిర్యానీ మసాలా అనేది మనకు రెడీ అయింది. దాంట్లోకి మనం చికెన్ వేసిన గిన్నెలోకి వేసి ఒక స్పూన్ నూనె కూడా వేసి మొత్తాన్ని కలిపి పక్కన పెట్టుకోవాలి. మనం ఫ్రైడ్ ఆనియన్స్కు స్టవ్ ఆన్ చేసుకో ఒక గిన్నెలోకి నూనె వేసుకొని దానిలోకి పొడవుగా కట్ చేసిన ఉల్లిపాయలను వేసుకొని ఇలా దూరగా ఎర్రగా ఫ్రై అయ్యే వరకు ఫ్రై చేసుకొని ఉల్లిపాయలను పక్కన పెట్టాలి. స్టవ్ ఆన్ చేసుకుని గిన్నె బాస్మతి రైస్ బియ్యం కడిగిన నీళ్ళను గిన్నె అనేది స్టవ్ మీద పెట్టుకోవాలి. పెట్టుకొని దానిలోకి ఒక స్పూన్ నూనె, ఒక స్పూన్ దొడ్డుప్పు, బగారాకు, మరాఠీ మొగ్గ, దాల్చిని, సాజీరా, లవంగాలు, చెక్క, మరాఠీ మొగ్గ, జాపత్రి, అనాస పువ్వు అన్నిటిని వేసుకొని మూత పెట్టి బియ్యం అనేది ఉడికించాలి. మనం ఫ్రైడ్ ఆనియన్స్ అనేది చికెన్లోకి వేసుకొని పుదీనా కొత్తిమీర వేసుకొని ఇలా చికెన్లో కలుపుకొని పక్కన పెట్టుకోవాలి. మనం పెరుగు లేకుండా చేస్తున్నాం అనేది అన్నాం కాబట్టి మనం పెరుగు లేకుండా ఎలా చేస్తున్నా చూడండి. మీరు కాజు ఒక 20 కాజుని తీసుకొని నీళ్ళలో నానబెట్టి పక్కన పెట్టాలి. దాన్ని మిక్సీ జార్లోకి కాజుని వేసుకొని కొద్దిగా నీళ్ళని వేసుకొని మెత్తని పేస్ట్ లాగా తయారు చేసుకొని మనం
చికెన్లోకి వేసుకొని కలిపి పక్కన పెట్టుకోవాలి. తర్వాత స్టవ్ ఆన్ చేసుకొని ఒక ప్యాన్లోకి మనం ఫ్రైడ్ ఆనియన్స్ వేసిన నూనెను అనేది మిలిగిపోయిన నూనెను ఇక్కడ వాడుకోవాలి. వేసుకొని తర్వాత నూనె అనేది వేడెక్కిన తర్వాత చికెన్ను కూడా వేసుకొని మనం పక్కన పెట్టుకున్న చికెన్ను కూడా వేసుకొని కలుపుకొని మూత పెట్టి సగం ఉడికిన తర్వాత మాత్రమే బాస్మతి రైస్ అనేది చికెన్ మీద వేసుకోవాలి. చికెన్లో ఉన్న నీరంతా పైకి తేలి మొత్తం చికెన్ అనేది ఉడికి నీరంతా పోయే వరకు ఉడికించాలి. బాస్మతి రైస్ అనేది కరెక్ట్గా ఎలా తెలుస్తుందంటే ఒక మెతుకు అనేది తీసుకొని మెత్తగా ఇట్లా కొద్దిగా విరిగినట్టుగా కొద్దిగా మెత్తగా అనిపిస్తే స్టవ్ ఆఫ్ చేసుకొని ఒక జాలితో ఇలాగా వడగట్టి నీళ్ళను బాస్మతి రైస్ అనేది ఇలాగా చికెన్లోకి వేసుకోవాలి. చికెన్ అనేది చూడండి ఎంత గ్రేవీగా పైకి నూనె అనేది పైకి తేలిందో. మనం బాస్మతి రైస్ అనేది పైనంగా మొత్తాన్ని ఇలా చికెన్ మీద మొత్తాన్ని పొడి పొడిగా ఇలా విడివిడిగా వేసుకోవాలి. బాస్మతి రైస్ అనేది ఇలాగా మొత్తం వేసుకుని తర్వాత పైనంగా కొత్తిమీర పుదీనా మీరు కావాలంటే నిమ్మరసం నెయ్యి కూడా వేసుకోండి. నేను వేయలేదు, మీరు కావాలంటే పైనంగా వేసుకోండి. తర్వాత పైన ఫ్రైడ్ ఆనియన్స్ అనేది చికెన్లో సగం మాత్రమే వేసాము, సగం పక్కన తీయాలి. సగం పక్కన తీసిన ఫ్రైడ్ ఆనియన్స్ని పైనంగా ఇలాగా బాస్మతి రైస్ మీద వేసుకోవాలి. ఎందుకంటే బాస్మతి రైస్ అనేది ఆ ఫ్లేవర్ అనేది ఉల్లిపాయలతో సహా చాలా టేస్టీగా ఉంటుంది. మీరు కావాలంటే పైనంగా కొద్దిగా పచ్చిపాలను కాదు కానీ వేడి చేసిన పాలను తీసుకొని దానిలో కొద్దిగా కుంకుమ పువ్వు అయినా సరే కొద్దిగా పసుపు అయినా సరే వేసుకొని కలిపి పైనంగా ఫుడ్ కలర్ అనేది వేసుకొని కలిపి పైనంగా బాస్మతి రైస్ మీద మొత్తంకి ఇలాగా చుట్టూ వేసుకోవాలి. నేనైతే వేయలేదు, మీరు కావాలంటే రెస్టారెంట్ స్టైల్లో కావాలంటే అలాగా వేసుకోండి, కలర్ అనేది వస్తుంది. స్టవ్ ఆన్ చేసుకుని ఒక ప్యాన్లోకి ఉల్లిపాయలు ఒక 2-4 టమాటాలను చిన్న చిన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి. కాజు పలుకులను వేసుకొని కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్టు పచ్చిమిర్చిని కూడా తగినంత వేసుకొని యాలకులు సాజీరా దాల్చిన చెక్క అన్నీ కొద్దిగా వేసుకొని నీళ్లు పోసి ఉడికించాలి. మనం ఈ గ్రేవీ అనేది మనం సగం పక్కన పెట్టిన చికెన్ కర్రీకి అన్నమాట. మొత్తాన్ని ఇలా పేస్ట్ లాగా తయారు చేసుకొని పెట్టుకోవాలి. తర్వాత స్టవ్ ఆన్ చేసుకొని ఒక ప్యాన్లోకి 1 స్పూన్ నూనె వేసుకొని 2 స్పూన్ల నూనె వేసుకొని ఉప్పు కారం ధనియాల పొడి పసుపు వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇలాగా వేసుకున్న తర్వాత మనం పక్కన మిక్సీ పట్టిన గ్రేవీ కూడా వేసుకొని ఉడికించుకోవాలి. ఎందుకంటే మనం టమాటాలు అనేది ఉడికినాయి కానీ కొద్దిగా ఇంకేమైనా పచ్చివాసన లేకుంటే అవి ఉడుకుతాయి. టమాటాలు అనేది గ్రేవీ అనేది చిక్కగా వస్తుంది. ఇలాగా పైన గ్రేవీ అనేది ఇలాగా వేసుకొని నూనె అనేది పైకి తేలే వరకు ఉడికించాలి. టమాటాలు ప్యూరీ అనేది ఇలాగ వేసుకొని పైకి నూనె తేలే వరకు మూత పెట్టి ఉడికించాలి. ఒక 5 నిమిషాల పాటు ఉడికిన తర్వాత మళ్ళీ మూత తీసి చూస్తే మనకి పైకి గ్రేవీ అనేది నూనె అనేది పైకి తేలితే మనకి కరెక్ట్గా గ్రేవీ అనేది రెడీ అయినట్టు. కొద్దిగా నీళ్ళను వేసి ఉడికించాలి. ఎందుకంటే గ్రేవీ అనేది మరీ తిక్కుగా ఉంటే అంత టేస్టీగా ఉండదు. కాబట్టి మనం మిక్సీ జార్లో కొద్దిగా నీళ్ళను వేసుకొని నీళ్ళను పోసుకోవాలి. గ్రేవీ కన్సిస్టెంట్కి తగ్గట్టుగా నీళ్ళను పోసుకొని
నీళ్ళని పోసుకొని ఉడికించాలి. ఎందుకంటే మనం గ్రేవీ అనేది చికెన్ ముక్కలు అనేది ఉడకాలంటే ఈ గ్రేవీ నీళ్ళతో నీళ్ళు ఉంటే కొద్దిగా చికెన్ ముక్కలు అనేది ఉడికి చాలా టేస్టీగా ఉంటుంది. కొద్దిగా నీళ్ళని వేసి పైన మూత పెట్టి ఉడికించాలి. స్టవ్ ఆన్ చేసుకొని పక్కన స్టవ్ మీద ఒక స్పూన్ నూనె వేసుకొని చికెన్ ముక్కలను వేసుకొని కొద్దిగా ఫ్రై చేసుకోవాలి. ఎందుకంటే పచ్చివాసన అనేది మనం లేకుండా ఉండడానికి ముందుగా ఇలాగా చేసుకోవాలి. చికెన్ వేసుకొని పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకోవాలి. నూనె పైకి నీళ్ళు అనేది తేలి చికెన్ అనేది కొద్దిగా కలర్ వచ్చే వరకు, కొద్దిగా లైట్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. నేను చూపించిన విధంగా ఫ్రై చేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. తర్వాత ఈ గ్రేవీలో కసూరి మెత్తి కొద్దిగా వేసుకొని కలుపుకొని ఇలాగా కలుపుకొని మూత పెట్టి ఉడికించాలి. పైకి అనేది నూనె తేలిన తర్వాత మనం పక్కన పెట్టుకున్న చికెన్ ముక్కలను కూడా వేసుకొని మళ్ళీ చికెన్ ముక్కలు అనేది ఉడికే వరకు ఉడికించాలి. గ్రేవీ అనేది దగ్గర పడ్డ తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుంటే చాలా టేస్టీ అయిన చికెన్ గ్రేవీతో పెరుగు లేకుండా చికెన్ బిర్యానీ చాలా టేస్టీ అని చూడండి. పైకి నూనె అనేది తేలిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుంటే చాలా టేస్టీ అయిన చికెన్ బిర్యానీ రెస్టారెంట్ స్టైల్లో చాలా టేస్టీ ఉంటుంది. ఒకసారి నా స్టైల్లో ట్రై చేసి కామెంట్ చేసి చెప్పండి. మీకు కూడా ఎలా కుదిరిందో ఎలా ఉందో కూడా చెప్పండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.